పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయే. పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయ్. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావం. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావము. అవసరమయ్యా అభిషేకించు, నాకు అవసరమయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, పరిశుద్ధ పరచుము. పరిశుద్ధాత్ముడా నన్ను శుద్ధీకరించుము, నా ప్రియ శుద్ధాత్ముడా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. రండి, మన దేవుని వేదవాక్యమును ధ్యానం చేద్దాము. లేవియాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, మీ నామంలో ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. దివ్యమైన కృపా కాపుదల కనికరమును విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పునయు నడిపించండి. మీ దీర్ఘశాంతము చేత కప్పండి. మీ వాక్కు చేత మమ్మును సంధించండి. మీ దీవెన ఆశీర్వాదం తోడను గ్రహించండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము, మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్యంలో మనము మొలేకు అనబడినటువంటి ఒక పదాన్ని మనం చూస్తున్నాము. దానికంటే ముందుగా ఒక మనుష్యుడు అపవిత్రపరచబడకూడదన్న మాటను చూచాం. 6వ వచనం మొదలుకొని 23వ వచనం వరకు ఒక మనుష్యుడు అపవిత్రుడుగా ఉండుటకు కలిగిన కారణాలు, ఎవ్వరి మానఛాదమును నువ్వు చూడకూడదు, తీయకూడదు అనే విషయాలే ఈ వచనాలన్నింటిలో ఉన్నాయి. వీటన్నింటిని గురించి మాట్లాడుతూ దేవుడు సరిగ్గా ఒక దేవత పేరు అక్కడ రాయించారు. సో దేవత అనేసరికి మన హైందవ సహోదరులు కొంచెం విభిన్నమైన ఆలోచనలు వస్తూ ఉంటే కనుక నేను ఆ పదాన్ని మరుగు చేసి మొలేకు అని పలుకుతున్నాను. ప్రియులారా, సో దీనికి యొద్ద నీ బిడ్డలను అగ్నిగుండమును దాటనీయకూడదు అనే పదాన్ని ప్రభువారు అక్కడ రాయించారు. అగ్నిగుండాన్ని నువ్వు దాటొద్దు, అగ్నిగుండానికి నీ బిడ్డలను ఆహుతిగా ఇవ్వద్దు
అలాగు చేయుట వలన నీ దేవుడైన యెహోవా నామమును నీవు వ్యర్థముగా అపవిత్రపరచబడడానికి నువ్వు పూనుకుంటున్నావు. ఇలాంటి పని నీకు తగదు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు మనము మొలెకును గురించి మనం వినబోతున్నాం. ప్రియులారా, ఇది ఎంత హేయమైనదో, ఇది ఏ జాబితాలో చేర్చబడిందనే విషయాన్ని కూడా మనం ధ్యానించబోతున్నాం. ఈ మొలెకు అనేది ఒక దేవత. మొలెకు అన్న మాటకు రాజు అని కూడా అర్థం వస్తుంది. ఇది అమ్మోనీల జనాంగము ఉన్నారు కదా, వారి యొక్క దేవతగా ఇది పరిగణించబడింది. దీన్ని మొలెకు అని, మల్కాము అని దీనికి కొన్ని పదాలు మార్పులు చేయబడుతూ వచ్చాయి. ఇది ఇశ్రాయేలీలలో ఏనాడు ప్రవేశించబడిందో మనకు సరిగా తెలియదు, కానీ ఒకటి మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సొలొమోను మహారాజు అయ్యగారి వివాహాలు ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ మందిని వివాహం చేసుకున్న కారణాన రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఆ మొలెకు అనబడినటువంటి దేవతకు తాను గుడులను కట్టించినట్లుగా, తన భార్యలను సంతోషపెట్టుటకు గాను తాను వాటికి గుడులను కట్టించినట్లుగా చూస్తున్నాం. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ప్రియులారా, వింటున్నారా? ఒక రాజు అయి ఉండి తన భార్యలను సంతోషపెట్టుటకు గాను దేవునికి విరోధకరమైన పని, చెయ్యకూడని పని తాను చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం ప్రియులారా 10-13 వచనంలో దీని దగ్గర పూజ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మొలెకు అనేటువంటిది ఎలా ఉండేదంటే ప్రియులారా, ఈ మొలెకు అనేటువంటిది ఒక వ్యక్తి కుర్చీలో కూర్చున్నప్పుడు ఎలాగునైతే ఉంటాడో, చేతులు చాపితే, ఎదరకు చేతులు చాపితే ఆ భంగిమలో ఈ దేవత ఉంటుంది. దీని తల దూడ తల, దీనికి తల మీద ఒక కిరీటం ఉంటుంది. అయితే ఇది ఎత్తడి ఆకారముతో చేయబడిన సింహాసనం వలె అది చేయబడేది. అయితే కూర్చున్నటువంటి సీటు భాగం దగ్గర దానికి కింద ఒక పెద్ద హోల్, ఖాళీ స్థలం ఉండేది. ఒక ఇటుక ఆవ కాల్చినప్పుడు ఎలా కింద హోల్స్ పెట్టి అందులో కట్టెలు కూర్చి మంట పెడతారో, అలాగనే ఈ కింద హోలులో కట్టెలు పేర్చి దానిని నిప్పు పెట్టేవాళ్ళు. ఈ మంటకు, ఆ వేడికి, ఆ ఆకారముగా ఉన్న ఆ మొలెకు ఎత్తడి దానితో చేయబడింది. ఇది ఎర్రగా మారిపోయేది. ఇలా మారిపోయినప్పుడు వారు ఎవరినైతే, ఏ బిడ్డనైతే బలిగా చేయాలనుకున్నారో ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దాని చేతుల మీద వేసేవాళ్ళు. అలా దాని చేతుల మీద వేసినప్పుడు ఆ బిడ్డ విస్తారమైన కేకలు పెట్టి చనిపోయేది. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ బిడ్డ అరుపులు ఎవరికి వినపడకుండానట్లుగా దాని చుట్టూరా నిలవబడి వాయిద్యాలు వాయించి ఆ బిడ్డ కేకలు వినపడకుండా వీళ్ళు దానిని సంతోషపెట్టుటకు కానీ వీళ్ళు దాని చుట్టూ తిరుగులాడుతూ ఉండేవారు. దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇది మొలెకు అన్నమాట. అయితే ఇది ఇజ్రాయేలుకు చాలా శాపాన్ని తెచ్చిపెట్టేదిగా ఉంది. కనుక మహాదేవుడు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నీ సంతానాన్ని మొలెకునకు నీవు ఎలా చేయొద్దు అని చెప్పారు. ఇదొకటి. అయితే దీనికంటే ముందు నీ పొరుగువాని భార్య అంటూ ప్రభు మాట్లాడారు. పొరుగువాని భార్యతో చేసేది వ్యభిచారం, అది అపవిత్రత. ఆ తర్వాత మాటల్లో వెంటనే ఈ మొలెకు అనబడిన దాన్ని ప్రస్తావించారు. అంటే ఒక స్త్రీ పురుషుని యొక్క శరీర కలయిక ఎంత అపవిత్రతో
మొలెకు అనబడిన దానిని ఆరాధన చేయడం కూడా అంతే అపవిత్రత. ఇలాగున ఒక వ్యక్తి చేయటం వలన తన దేవుడైన యెహోవా నామానికి అవమానాన్ని, అపకీర్తిని తెచ్చిపెడుతున్నాడు. ఇలాగున మీరు చెయ్యొద్దు. మీరు ఐగుప్తులో నుండి కనానుకు వెళుతున్నారు. కనాను సాంప్రదాయాలు మీకొద్దు, ఐగుప్తు సాంప్రదాయాలు మీకొద్దు. ఇశ్రాయేలు దేవుడైన నేనిచ్చేటువంటి కట్టడలను మీరు పాటించండి అని ప్రభు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆచారాన్ని మీరు పాటించాలే తప్ప ఆ దేశ ఆచారాన్ని కానీ ఈ దేశ ఆచారాన్ని కానీ మీరు పాటించవద్దు. దేవునికి స్తోత్రం. వాటిని మీరు ఆచరించవద్దు. అలా చేయటం వలన ఏ దేశపు ఆచారం అనేది మిమ్మల్ని అపవిత్రులుగా చేస్తుంది. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మీ పిల్లలను ఏ విధమైన అగ్నిగుండాన్ని దాటించొద్దు. మీలో ఎవరు అవతలి వారి యొక్క మానఛేదమును చూడవద్దు. అలా చూచుట వలన మీరు అపవిత్రపరచబడుతున్నారు. అపవిత్రత ఉన్న చోట నేనుండను. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఎక్కడైతే పరిశుద్ధత, పవిత్రత ఉంటుందో అక్కడ నేను ఉంటాను. పిల్లలు మనందరికీ బాగా గుర్తుంది కదా, మరి ఒలీవల చెట్టు పాడవకుండా ఉన్న కారణాన పావురం అక్కడ పాదం మోపింది కదూ. అలాగని ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారిలో వారి మధ్య వారి నివసించే చోట ప్రభు ఉంటారు. ఆమేన్. కనుక మనము పరిశుద్ధతను ప్రామాణికంగా కలిగి ప్రభువు కొరకే మండుచు ప్రకాశించుదుము గాక. తండ్రి మీకు స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దీవెన ఆశీర్వాదం దయచేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.